దశ టీవీ న్యూస్ కి స్వాగతం. కేసీఆర్ గారి పాలనలోనే 34 కోట్ల రూపాయలతో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు. మధిర ప్రాంత ప్రజలకు 100 పడకల ఆసుపత్రి అందించిన ఘనత బీఆర్ఎస్ పార్టీదే. ఆసుపత్రి నిర్మాణం పూర్తయిన 2 ఏళ్లకు ప్రారంభోత్సవం చేయడం ఎన్నికల స్టంట్. కేసీఆర్ గారి ఆనవాళ్లు కనపడకుండా చేస్తాం అనే కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ గారి ప్రభుత్వం తీర్చిదిద్దిన 100 పడకల ఆసుపత్రిని ఏం చేస్తారు? సొమ్మొకటిది సోకొకటిది అన్నట్లు ప్రారంభోత్సవ హడావిడి. మధిర పట్టణ అభివృద్ధిలో కేసీఆర్ గారి ఆనవాళ్లు ఎన్నో ఉన్నాయి. ప్రజల్లో వాటికి మంచి ఆదరణ వచ్చింది. అవే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి శ్రీరామ రక్ష. మాజీ జెడ్పీ చైర్మన్, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ లింగాల కమల్ రాజు గారు 100 పడకల ఆసుపత్రి వద్ద ఆసుపత్రి దాత కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు పల్లబోతు వెంకటేశ్వరరావు, అరిగే శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షుడు రావుది శ్రీనివాసరావు, మాజీ సొసైటీ చైర్మన్ బిక్కి కృష్ణప్రసాద్, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ ఎన్నంశెట్టి అప్పారావు, మాజీ శివాలయం కమిటీ చైర్మన్ వంకాయలపాటి నాగేశ్వరరావు, తాళూరి హరీష్ బాబు, మండల యూత్ అధ్యక్షుడు అబ్బూరి రామన్, మాజీ కౌన్సిలర్లు ఇక్బాల్, మాధవి, నాయకులు భువనగిరి నారాయణరావు, కపిలవాయి జగన్మోహన్ రావు, ఆళ్ల నాగబాబు, వేలుపుల శివ, నాగులవంచ రామారావు, పెద్ద చంటి, చిదిరాల రాంబాబు, జిల్లా ప్రవీణ్ సీతారామయ్య, అంగడాల పార్వతి, గుగులుతు కృష్ణ, కొత్తపల్లి నరసింహారావు, రెడపంగి స్వామి, గోపాల పరిస శ్రీనివాసరావు, అబ్దుల్ కురేష్, సైదా, దిల్ కుమార్, అంగడాల గోపి, లంకమల్ల నాగేశ్వరరావు, రమేష్ సహా తదితరులు పాల్గొన్నారు.